హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ హీరో జీరో అదే ఎక్కువ అయింది. ఎక్కువ మటుకు సోనియాకి క్లాస్ అయింది, నిఖిల్కి క్లాస్ అయింది, కొద్దిగా యష్మికి క్లాస్ అయింది, కొద్దిగా విష్ణుప్రియకి క్లాస్ అయింది. సో ఇవన్నీ క్లాసుల గురించి పక్కన పెట్టుకుంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకునే దానికంటే అంటే ఇప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడేదానికంటే ముందు ఒక్క పాయింట్ ఏం మాట్లాడుకోవాలంటే, ఇవాళ సోనియాని ఇంత పాయింట్ అవుట్ చేస్తున్నారు కదా, ఇన్ని రోజులు నేను కూడా చెప్పలేకపోయాను. నాకు అంటే నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో మనకి క్లియర్ గా కనిపించింది ఏంటంటే, డెఫినెట్ గా సోనియా ఎవరితో ఎక్కువ ఉంటుందో దాన్ని చూసి మనం ఒక పాయింట్ కి అయితే కంక్లూజన్ కి అయితే వచ్చాం. కాకపోతే మేబీ ఇప్పుడు మణికంఠకి ఎవరైతే ఎంతమంది అయితే సజెషన్స్ ఇస్తున్నారో, నువ్వు చేంజ్ అవ్వాలి, నీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, నువ్వు ఇలా ఉండొద్దు ఇలా ఉండు అని చెప్పేసి హౌస్ అందరూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ పాపం ఇప్పుడు పాపం అని అంటే ఇక రేపు వెళ్ళిపోతుందని వాళ్ళ పాపం అని కాదు, కానీ అంటే మాక్సిమం తనే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో వెళ్ళిపోతుందని కాకుండా నేను అంటే వాళ్ళ అందుకోసం అని పాపం అనట్లేదు. ఎవరైనా ఒకరు నిజంగా పాయింట్అవుట్ చేసి మీరు ముగ్గురు ఆడుతున్నారు, ఇలా ఆడుతున్నారు, మీరు కొంచెం గేమ్ చెక్ చేసుకోండి అని సోనియాతో ఎవరైనా ఒకరు అట్లీస్ట్ ఒక్క పాయింట్ లో కాకపోతే ఒక్కరు చెప్పుంటే మేబీ తను కరెక్ట్ చేసుకునేదేమో, తనకి ఛాన్సెస్ ఇంట్లో ఉండడానికి హై ఉండేవేమో. స్టిల్ తను అంటే ఏం చెయ్యలేదు, తన దగ్గర మిస్టేక్స్ ఉన్నాయని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఫస్ట్ అందరూ తనతో మాట్లాడకంటే సైలెంట్ గా ఉండేది బెటర్ అనే ఫీలింగ్ లో కొంతమంది వచ్చారు. నెక్స్ట్ ఆమెతో ఎవరు పెట్టుకుంటారని కొంతమంది, తర్వాత ఈమెతో మాట్లాడినా కానీ ఫ్లిప్ చేసేసి మళ్ళీ తిప్పి తన పాయింటే కరెక్ట్ అని చెప్పి అంటుందని కొంతమంది. ఇవన్నీ రీజన్స్ తోని తన దగ్గరికి వెళ్ళి ఎవరు రెడీగా లేకుండా మాట్లాడడానికి బేసిక్ గా. సో దానివల్ల ఆ పాయింట్స్ మేబీ ఆ బిహేవియరే అంటే ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడడం, ఏది మాట్లాడినా ఏది చెప్పినా కానీ వినకుండా తన పాయింట్ ఫస్ట్ పెట్టి వాళ్ళది అంటే సప్రెస్ చేయడానికి ట్రై చేయడానికి చూసినట్టుగా చేయడం వల్ల ఆ ఒక్క మైనస్ పాయింట్ వల్ల తన దగ్గరికి ఎవరు ఫ్రీగా వెళ్ళి మాట్లాడడానికి అదర్ దాన్ దిస్ నిఖిల్ అండ్ పృథ్వీ, మిగతా అమ్మాయిల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా డెఫినెట్ గా వీళ్ళు గ్రూప్ గానే ఆడుతున్నారు. అలా అని చెప్పి వీళ్ళు ముగ్గురిది మాత్రమే ఒక గ్రూపా, వేరే వాళ్ళు గ్రూప్ గా ఆడట్లేదా అంటే అది లేదు. డెఫినెట్ గా మిగతా వాళ్ళది కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ మరి ఇప్పుడు ఒక్కరినన్నా కానీ మిగతా వాళ్ళు వచ్చి డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సిచ్యువేషన్ లో ఇదే అయ్యింది. కాకపోతే ఎక్కువగా ఫోకస్ అయింది వీళ్ళది. ఎందుకంటే హ్యూమన్ ఇక్కడ డెఫినెట్ గా మన దగ్గర మనం పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసుకుంటూ డెఫినెట్ గా మనకి తెలిసినంత వరకు ఫోకస్ చేసి చూస్తే డెఫినెట్ గా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతోనే క్లోజ్ గా ఉంటుంది ఇంతమంది హౌస్ మేట్స్ లో అంటే డెఫినెట్ గా వాళ్ళు నెగటివ్ గానే పోర్ట్రే చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరితో ఉండట్లేదు అనే ఫీలింగ్ లో వాళ్ళు వెళ్ళిపోయారు. సెకండ్ థింగ్, ఇక్కడ నాకు ఇవాళ ఇంకోటి ఏమనిపించింది అంటే, సీతకి నిఖిల్ అంటే ఇష్టం, యష్మి కూడా పృథ్వీయా నిఖిల వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని, విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం. సో వీళ్ళందరికీ ఇష్టం ఉన్నా కానీ పృథ్వీ అండ్ నిఖిల్ కూడా సోనియాతోనే ఉంటున్నారు. వాట్ ఎవర్ ఏదైతే రిలేషన్ అని పెట్టుకొని ఉంటున్నారో, వాళ్ళ ఫ్రెండ్షిపే, ఏదైతే రిలేషన్స్ అక్కనో అమ్మ అనో ఏదో రిలేషన్ పెట్టుకొని వాళ్ళు ఎక్కువ క్లోజ్ గా ఉండడం వల్ల మిగతా వాళ్ళు వీళ్ళ మధ్యలోకి రాకపోవడం, ఒకవేళ నిఖిల్ తో మాట్లాడాలన్నా పృథ్వీతో మాట్లాడాలన్నా సోనియా మధ్యలోకి రావడం, ఇవన్నీ చేయడం వల్ల సోనియా కార్నర్ అయిపోయి ఇవాళ బై సోనియా దాకా తీసుకొచ్చుకుంది. డెఫినెట్ గా అంటే తనే తీసుకొచ్చుకుందా అంటే డెఫినెట్ గా కాదు అని చెప్తాను. తను తీసుకొచ్చుకుంది 50%, 70% తను తీసుకొచ్చుకుందంటే లేదు, 50% తను తీసుకొచ్చుకుంటే 50% డెఫినెట్ గా హౌస్ మేట్స్ వల్ల. అండ్ మనం ఎవరైతే రివ్యూలు చెప్తున్నామో మనం చూసింది అది చెప్తున్నాము, మన వల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో మనకు వచ్చే వ్యూసే తక్కువ అంటే మన ఛానల్ కి, కానీ మిగతా వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇదే పాయింట్లు చెప్పుంటారు. డెఫినెట్ గా నేను ఎక్కువ ఎవరిది చూడట్లేదు, ఎక్కువగా అంటే అసలు చూడడానికి టైమే ఉండట్లేదు, మనకు చెప్పడానికి టైం దొరకట్లేదు నాకు. సో బేసిక్ గా నాకు తెలిసి మాక్సిమం ఇదే చెప్పుంటారు సోనియా గురించి కూడా. సో మనం చెప్పే దాన్ని బట్టి, మనకి కనిపించే దాన్ని బట్టి కంక్లూజన్ తీసుకొని సోనియా ఇలా అని ఒక పాయింట్ వచ్చేసింది కాబట్టి మనం ఒక కంక్లూజన్ కి వచ్చి వాళ్ళ బాయ్ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అదర్వైజ్ డెఫినెట్ గా అంత మెచ్యూర్ కాదు అనే సిచ్యువేషన్ లో లేదు సోనియా. ఖచ్చితంగా తనకి ఏమైనా
ఇట్లా ఇది కాదు, నువ్వు అనవసరంగా నీది గేమ్ దెబ్బ తీసుకుంటున్నావు అనో, లేకపోతే నువ్వు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, వేరేలాగా చూడు, దీన్ని ఇంకొకలాగా చేసుకో, వేరే దారిలో వెళ్ళడానికి ట్రై చేయి, అందరితో కలువు అని చెప్పి, అంటే తన మాటలకి కూడా కొంచెం కన్విన్స్ అయ్యి మాట్లాడేటట్టు ఉంటే కొంచెం సోనియా తను ఇంకా సర్వైవ్ అయ్యేదేమో ఈ హౌస్ లో అని అనిపించింది. సరే, ఎక్కువ మాట్లాడుకున్నట్టున్నాను సోనియా గురించి. మీకేమనిపిస్తుంది సోనియా గురించి కింద కమెంట్ చేయండి డెఫినెట్ గా. సో ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్తే ఫస్ట్ ఆదిత్య గారిని చూపించారు, కానీ వాళ్ళ నాగ్ సార్ది బ్లాక్ అండ్ వైట్ షర్ట్ బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. సరే, ఆదిత్య గారు ఫస్ట్ ఆ క్లాన్ లో ఉండడం చాలా కష్టం, నేను ఉండలేనేమో అని చెప్పేసి, ఉండలేను కావచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ కాంతారా టీమ్ తో చాలా అటాచ్మెంట్ అయిపోయింది, అందుకే నాకు అవ్వదు ఈ క్లాన్ లో ఉండడం అని చెప్పేసి నబిల్ తో చెప్తున్నాడు. దాని తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడే సీతకి కూడా నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆదిత్య, అవునా నాకు తెలియదు, నేను ఇక్కడ ఉన్నాను రా, ఇక్కడే కదా ఉన్నది అది అని చెప్పేసి, అదే నేను ఇక్కడ ఉన్నాను రా, ఇక్కడే కదా ఉన్నది అని చెప్పేసి ఆదిత్య, నిన్న నబీల్ యాక్ట్ చేస్తున్నారు అంత ఊకే అట్లనే పెట్టేస్తున్నాడు, ఒక్కసారి కూడా దించట్లేదు ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా ఆదిత్య గారి చూస్తే మొత్తం నెత్తి మీదే ఉంటుంది చెయ్యి, బాగా చేశాడు కదా నిన్న నబీల్. సరే, అది అయిపోయింది. వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రిస్మా లెగ్గిన్స్ గురించి ఒక స్పాన్సర్షిప్, వాళ్ళందరికీ అమ్మాయిలందరికీ లెగ్గిన్స్ వచ్చాయి, బాగున్నాయి లెగ్గిన్స్, నిజంగానే బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా అడ్వర్టైజ్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత సోనియా అండ్ మణికంఠ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సోనియా ఉన్ను మణికంఠ మాట్లాడుకునేటప్పుడు నామినేషన్స్ లో ఎవరు వెళ్తారు అనేది ఆ పాయింట్ల గురించి మాట్లాడుతున్నారు. ఏమో నువ్వు ఇవాళ ర్యాంప్ వాక్ బ్యాక్ చేసావని చెప్పేసి మణికంఠ సోనియా నాకు తెలుసు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది, నాకు మాట్లాడాలని లేదు మణికంఠ అని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎందుకు నన్ను ఊరుకోదు అని చెప్పి వీడు అనుకుంటున్నాడు మణికంఠ. పాపం ఇంకా అదే ఏమనాలో అర్థం కావట్లేదు, మాస్టర్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు, చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అసలు ఇంత ఇమ్మెచ్యూర్ ఏంది అనిపిస్తుంది అప్పుడప్పుడేమో. అరే పాయింట్ కరెక్టే ఉన్నాడు కదా, పాయింట్ కరెక్టే మాట్లాడతాడు కానీ వెనకాల చూస్తే వెళ్ళి చూస్తేనేమో ఆ సీన్ లో మొత్తం అరే లూప్ హోల్స్ అన్ని పెట్టుకొని వచ్చి ముందు పాయింట్ మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది మణికంఠ నిజంగా చాలా అంటే చాలా నేర్చుకొని ఇంకా మెచ్యూరిటీ తెచ్చుకోవాలేమో అనిపిస్తుంది. సరే, దాని తర్వాత నైట్ టైంలో సోనియా నిఖిల్ పృథ్వీ, ఇంకెవరు, సోనియా నిఖిల్ పృథ్వీ యష్మి, వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేటప్పుడు అక్కడ బిగ్ బాస్ పదే 3 సార్లు 3 సార్లు 10 సార్లు కాదు 3 సార్లు మైక్ సరిగ్గా ధరించండి అని చెప్పాడు. అప్పుడు నబిల్ పడుకున్నాడు, సౌదీకి వెళ్ళాడంట, అక్కడ వెళ్ళి కెబాబ్ తింటున్నాడంట, అక్కడ నిఖిల్ అండ్ యష్మి వీళ్ళందరూ వచ్చారని కళలో చెప్తున్నాడు. బిగ్ బాస్ ఒక్కటేసారి వస్తుంది, బిగ్ బాస్ కళ నిద్ర అని చెప్పేసి నబిల్ అంటున్నాడు. సో ఆల్మోస్ట్ నిద్రపోయే టైంకి అనౌన్స్మెంట్లు వచ్చేసరికి ఎవరికైనా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో నిజంగా గుసగుసలు ఆడుకోవాల్సిన అవసరం ఏముంది, అన్ని మంచిగా అంత క్లియర్ గా మైక్లు ఇచ్చి అన్ని రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పి ఇంట్లో పెడితే వీళ్ళకి రూల్స్ ఫాలో అవ్వడానికి కూడా అవ్వట్లేదు, ఏం చేద్దాం ఇంకా. సరే, ఎప్పుడో ఒకసారి మీరు ఫాలో చేయట్లేదు అంటే ఏదో అనిపిస్తుంది, ఎప్పుడు గుసగుసలు. ఈ సీజన్ మొత్తం గుసగుసలు అవుతున్నాయి మాక్సిమం. సరే, దాని తర్వాత నాగ్ సార్ వచ్చారు, హీరో గేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్ గా చెప్పేసుకుందాం మాక్సిమం పాయింట్స్, నిజంగా ఇంపార్టెంట్ అనిపించినాయి చెప్తాను, ఇట్లానే చెప్తున్నా కానీ అన్ని చెప్తున్నా పోనీ. ఫస్ట్ మణికంఠ హీరో అంటే సీతకి ఇచ్చాడు 0, నైనికాకి. సీతకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, నిజంగా బాగుంటది అది అని చెప్పి, తను అంటే ఏది అందరినీ క్లాన్ లో అందరినీ ఈక్వల్ గా చూస్తుంది అది అని చెప్పేసి చెప్పింది. నైనికా గురించి చెప్పాడు. నెక్స్ట్ నైనికా గురించి తనకి పాయింట్ కరెక్ట్ గా ఉండట్లేదు ఈ మధ్య, కాన్ఫిడెన్స్ అయినా తక్కువ అయిపోయింది అని చెప్పి కాంప్లికేట్ చేసుకుంటుంది, అన్ని ఓవర్ థింకింగ్ చేస్తుంది అని చెప్పేసి మణికంఠ చెప్పాడు. చెప్పిన తర్వాత నాగ్ సార్ కూడా సీత విషయంలో కరెక్టే అన్నాడు. అవును, షీఈ్ వెరీ గుడ్ అని చెప్పి చీఫ్ గా అయ్యావని చెప్పి అప్రిసియేషన్ ఇచ్చి, తర్వాత నైనికా గురించి కూడా కరెక్టే, నువ్వు ఎందుకు అంతగా ఓవర్ థింక్ చేస్తున్నావు, అది అవసరం లేదు, లివ్ ఇన్ ద ప్రెసెంట్ అని చెప్పి మణికంఠ గుడ్ అబ్జర్వేషన్ అని చెప్పి కూర్చోబెట్టాడు. ఈ అబ్జర్వేషన్ పాయింట్ లో మాత్రం మణికంఠ సూపర్ ఉన్నాడు, మిగతా విషయాల్లో అన్నిట్లో అసలు ఏ పాయింట్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, కానీ మనుషులను అర్థం చేసుకోవడంలో కరెక్టే ఉన్నాడు, కానీ తను అర్థం చేసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో అర్థం కావాలి. ఫెయిల్ అనొద్దు, ఇంకా అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తున్నాడు. లాస్ట్ నాగ్ సార్ చెప్పారు కదా,
ఎవరికైతే తన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తెలిస్తే వాళ్ళే అంత స్ట్రాంగ్ ఉంటారు అని చెప్పి నిజంగానే అది పాయింట్. కాకపోతే అతను ఎందుకు ఊకే పాయింట్ ని పట్టుకొని దాన్ని వెనక్కి తిప్పి ముందుకు తిప్పి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడో అర్థం కావట్లేదు. వేరే వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, తనని కూడా తను అర్థం చేసుకుంటే బాగుంటది. సరే, నెక్స్ట్ యష్మి, హీరో నబిల్, నైనిక 0 అని చెప్పి 100% గేమ్ ఇస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు, తనలాగా నేను ఆడాలనుకుంటున్నాను అని చెప్పి నబిల్ గురించి. నైనిక గురించి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, స్టార్టింగ్ లో ఉన్నట్లు లేదు, ఇప్పుడు సైలెంట్ గా ఉంటుంది, గేమ్ వస్తే గేమ్ మంచిగా ఆడుతుంది, కాకపోతే తర్వాత సైలెంట్ అయిపోతే ఒక్క దగ్గర కూర్చొని కామ్ అయిపోతుంది అని చెప్పేసి యష్మి సేమ్ పాయింట్ చెప్పింది. నెక్స్ట్ నబిల్, పృథ్వీ 100% గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి హీరో ఇచ్చాడు, తను ఇంప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పి చెప్పిన తర్వాత నాగ్ సార్ కూడా అప్రిషియేట్ చేశాడు. 3 గంటలు పట్టుకున్నారు మీరు ఆ బెల్ ఉంది, నిజంగా నేను అబ్జర్వ్ చేయలేదు అసలు. 3 గంటలు అంట, 3 hours అంటే నాట్ ఎ జోక్ అది. అమ్మా, ఏదో 15 minutes, దాని తర్వాత ఎంతసేపు మీరు పట్టుకున్నారో అనుకున్నాను, కానీ 3 గంటలే నేను అబ్జర్వ్ చేయలేదు. నాగ్ సార్ చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. నేను చూస్తున్నాను కానీ నేను అంత పర్టికులర్ గా చూడలేదు. వావ్, సూపర్, అసలు నిజంగా క్లాప్స్ కొట్టాల్సింది ఇద్దరికి, నబిల్ కి పృథ్వీకి. ఎందుకంటే నబిల్ వదిలేసిన వెంటనే ఆల్మోస్ట్ వెంటనే వదిలేసాడు కదా, సో అందుకే అంటున్నా. మణికంఠకి 0 ఇచ్చాడు. ఇక్కడ ఇంకా ఎక్కువ క్లారిటీ రావాలి, తన గురించి తన క్లారిటీ లేవు, సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్లి నామినేట్ చేస్తాడు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్న తర్వాత మణి కోసం ఒక వీడియో చూపించారు. మణి కోసం వీడియో చూపించి ఇక్కడ ఏదైతే తను చెప్పిందో సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకొని మళ్ళీ లేదు నేను చేసుకోలేదని చెప్పడం, వర్డ్స్ అని ఫ్లిప్ అవుతున్నాడు. తను చెప్తున్నాడు నిజంగానే, నిఖిల్ అయినా కానీ మణికంఠ అయినా కానీ ఇద్దరు, నిఖిల్ అంటే తన లీడర్షిప్ క్వాలిటీని పెట్టుకోవడం కోసం మేనేజ్ చేస్తున్నాడు, కరెక్ట్ పాయింటే. అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీతో తను మేనేజ్ చేయడానికి, చీఫ్ గా ఉండి మేనేజ్ చేయడానికి, అందరినీ కాంప్రమైజ్ చేసి ఒకలాగా నడిపించడానికి చూస్తున్నాడు. కానీ అది బయట నడుస్తుందేమో కానీ హౌస్ లో నడవదు. మణికంఠ కూడా ఫ్లిప్ చేస్తున్నాడు వర్డ్స్ అన్ని, తను ఇంకా ఎక్కువ ఫ్లిప్ అవుతున్నాడు మణికంఠ. ఇక్కడ ఒకటి అక్కడ ఎవరి దగ్గర వాళ్ళ పాట పాడుతున్నాడు సీరియస్ గా. నీ దగ్గర ఉంటే నువ్వు మంచి, నీ దగ్గర ఉంటే నువ్వు మంచి, వాళ్ళు చెడ్డ, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెడ్డ. సో అట్లా అది కరెక్ట్ కాదు కదా. ఇట్లాంటి వీడియోలు చూపించినప్పుడల్లా బయటపడుతుంది అనవసరంగా. దాని తర్వాత స్టాండ్ తీసుకోవాలి మనకంట అది అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. నెక్స్ట్ దాని తర్వాత ఆదిత్య గారు నిఖిల్ కి హీరో ఇచ్చాడు 0, మణికంఠకి హీరో నిఖిల్ కి ఎక్సలెంట్ గేమ్ ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి. మణికంఠకి టీమ్ ప్లే లేదు, ఇప్పుడే వీడియో చూస్తారు కదా, టీమ్ ప్లే కనిపించలేదు. ఎక్కడైతే సెల్ఫ్ సాక్రిఫైస్ అయిన తర్వాత కూడా మళ్ళీ లోపలికి వచ్చి సారీ చెప్పేసి నేనే సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నానని చెప్పేసి అన్నాడు కదా, దాని గురించి చూసి టీమ్ ప్లే లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి నన్ను చాలాసార్లు కూడా నామినేట్ చేశాడు, అది వదిలిపెడితే టీమ్ ప్లే లేదు అబ్బాయి దగ్గర అని చెప్పాడు. దాని తర్వాత నైనిక, సీత హీరో, మణికంఠ 0. ఇవాళ మాక్సిమం మణికంఠ బక్కరా అయిపోయాడు పాపం, అందరికి ఒక్క పాయింట్ పట్టుకున్నారు. దాన్ని అందరు నిజంగా వాళ్ళకి ఆ పాయింట్ ఉండొచ్చు, కానీ అందరు అది ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఎవరితో ఇష్యూస్ లేవా అంటే డెఫినెట్ గా ఉన్నాయి. సోనియాకి ఒక్కరనే వేస్తే బాగుండేది, ఒక్కరేమో వేసినట్టున్నారు కానీ నిజంగా సోనియాకి ఇట్లా ఎప్పుడు గ్రూప్ లోనే ఉంటున్నారు, ఎప్పుడు ఇట్లా ఉంటున్నారు అని ఇవాళ కూడా చెప్పలేదు, ఇన్నిసార్లు కూడా చెప్పలేదు, నామినేషన్స్ లో వేయలేదు, చెప్పినా బాగుండేది. సరే, నైనిక సీతని మంచి గేమ్ ఆడుతుంది, డిసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉంటుంది, అంటే ఓవర్ థింక్ చేయకుండా డెఫినెట్ గా స్పాంటేనియస్ గా డిసిషన్ తీసుకుంటుంది, తన డిసిషన్ మీద తను నిలబడుతుంది అని చెప్పేసి నైనిక సీతకి హీరో ఇచ్చింది. మణికంఠకి సాక్రిఫైస్ చేశాడు, అది అర్థం కాలేదు తను ఏంటో అనేది అని చెప్పి నైనిక చెప్పింది. ప్రేరణ నబిల్ కి హీరో, నిఖిల్ కి 0. నబిల్ కి చైల్డిష్ గా ఉంటాడు, కానీ క్యూట్ ఉంది కదా ప్రేరణ ఇవాళ, చైల్డిష్ గా ఉంటాడు, బెస్ట్ గేమ్ ఆడతాడు, కానీ అప్పుడప్పుడు అంత ఓకేనా అని అంటే నాకు సార్ అని అంటే తను లేదు అప్పుడప్పుడు డిసిషన్ కూడా తప్పు చెప్తాడు అని చెప్పేసి, అదే చైల్డిష్ సార్ అని చెప్పేసి ప్రేరణ అంది. తర్వాత నిఖిల్ కి హౌస్ యునైటెడ్ గా ఉండి ఆడాలి అని చెప్పాడు, దాని తర్వాత తన క్లాన్ కోసం తను ఆడాడు, హౌస్ వర్సెస్ హౌస్ తర్వాతనే ఏంటి క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నాడు, బట్ ఆ వర్డ్ చేంజ్ చేసేసి మళ్ళీ హౌస్ కోసం వదిలిపెట్టి నబీల్ ని తీసేసరికి మాకు మంచి అనిపించలేదని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత ఇక్కడ నాగ్ సార్ అడిగాడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఆ గేమ్ పేరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఫిట్టెస్ట్ ని పక్కకి తీసేస్తే గేమ్ ఎలా గెలుస్తారు? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ని లోపలికి రానివ్వకుండా ఉండడానికి కోసం గేమ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఎవరు ఫిట్ గా ఉన్నారో వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, నువ్వు ఫిట్ గా ఉన్న వాళ్ళని బయటికి తీసేసిన తర్వాత ఆ డిసిషన్ కరెక్ట్ ఎలా అవుతుంది? అది ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకున్నాడో ఏంటి
మిస్ బ్యాలెన్స్ అయ్యింది సార్ అంటే, మిస్ బ్యాలెన్స్ అయిందా లేకపోతే ఏ మిస్ అయిన కారణమా అని చెప్పేసి అడిగితే, ఏ లేదు సార్ అలా ఏం లేదు సార్ అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. కాకపోతే డెఫినెట్ గా డిస్కషన్ అయితే జరిగింది. పృథ్వీ ఓన్లీ సోనియా కాదు, పృథ్వీ సోనియా వీళ్ళు అందరూ డిస్కస్ చేశారు నబిల్ని తీయాలని. మణికంఠ అండ్ ఎవరు యష్మి వీళ్ళు అందరూ డిస్కస్ చేశారు. చేసినా కానీ ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది. డెఫినెట్ గా తీయడం, నబిల్ని తీయకుండా ఉంటే తన క్లాన్ కోసం తను ఆలోచించుకున్నా, హౌస్ కోసం అన్నప్పుడు డెఫినెట్ గా ఆలోచించి ఎవరినైనా వేరే వాళ్ళని తీస్తే బాగుండేది. సరే, ఇది ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటే, ఆ రోజు ఈ రోజు కూడా అదే అంటాను, తన క్లాన్ గురించి ఆలోచించాలి. డెఫినెట్ గా ఎంత టీమ్ డిసిషన్ అయినా ఎవరి డిసిషన్ అయినా కానీ ఫిట్ ని తీసేసిన తర్వాత ఇంకా గేమ్ ఏముంటుంది, కాంపిటీషన్ ఉండదు కదా. కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది మనకు చూడ్డానికైనా, ఎంటర్టైన్మెంట్ అయినా. సరే ఓకే, నెక్స్ట్ దాని తర్వాత అదే అన్నారు, అందరినీ నాన్న నాన్న అని మాట్లాడతావు, నువ్వు నారదం అయిపోతున్నావు, నువ్వు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు చీఫ్ గా, అందరినీ ఒక స్ట్రేట్ లైన్ మీద తీసుకెళ్ళడానికి ట్రై చేసి ఫ్లిప్ అవ్వడం అవుతుంది. సో అది లేకుండా చూసుకోమని చెప్పేసి అంటే నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, నేను లేకుండా చూసుకుంటాను, ఎక్కడ మిస్ అవుతున్నానో చూసుకుంటానని చెప్పాడు, విచ్ ఇస్ గుడ్. దాని తర్వాత ఈ పాయింట్ కూడా చెప్పండి, నీ క్లాన్ లోకి రావడానికి ఎవ్వరు రెడీగా లేకుండే, అసలు దేనికోసమో చెక్ చేసుకున్నావా, అది కనుక్కో, ఎవరు నీ క్లాన్ కి రావడానికి రెడీ లేకుండే అంటే ప్రేరణ ఇక్కడ లేచి, అవును సార్ ఈ విషయంలోని సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒకటే అనుకుని ఒకలాగా ఆడుతున్నారు, దానివల్ల ఎవరికి వెళ్ళాలని లేకుండా అని ప్రేరణ మాట్లాడుతుంటే తను, సో ఇక్కడ మాట్లాడలేదు, సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా, ప్రేరణ తర్వాత మాట్లాడింది. నీ క్లాన్ కి ఎవరు రాకుండా ఉన్నారు ఎందుకో అని ఇంకొంచెం చెక్ చేసుకో అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ సోనియా, పృథ్వీకి హీరో 0 అని మణికంఠకి. పృథ్వీకి ఏంటంటే అగ్రెషన్ నుంచి ఇంప్రూవ్ అయ్యాడు, దాని తర్వాత ఇప్పుడు హీరో అయ్యాడు, నిజంగా బాగా ఆడుతున్నాడు, ఆ 3 అవర్స్ అనేది అని చెప్పేసి మొత్తం చెప్పి, విచ్ ఇస్ అప్రిషియేటెడ్. నిజంగా పృథ్వీలో ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది, ఆ కోపం అయితే తగ్గింది. నెక్స్ట్ మణికంఠని ఇంప్రూవ్మెంట్ లేదు అని. సీత నబిల్ ని హీరో, నిఖిల్ ని 0 చేసింది. ఇక్కడ నబిల్ హీరో ఎందుకంటే తను నిజంగా ఎఫర్ట్ చాలా పెడుతున్నాడు. ఏంటి మహాతాళి తిన్న వెంటనే నేను ఆ బెలూన్ టాస్క్ కి పంపించాను, అయినా కానీ అది తనకి రైట్ హ్యాండ్ సర్జరీ అయిందని చెప్పలేదు, తను మళ్ళీ గుర్తు కూడా చేయలేదు, డైరెక్ట్ వెళ్ళి ఆడాడు, విచ్ ఇస్ డిఫికల్ట్ ఒక చేతితో ఆడడం కూడా, కాబట్టి స్టిల్ ట్రై చేశాడు, 100% ఇచ్చాడు. సో నాకు నిఖిల్ హీరో అండ్ నబిల్ హీరో. నిఖిల్ 0 ఎందుకంటే హౌస్ వర్సెస్ హౌస్ అని, తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అని తనే ఫ్లిప్ అయ్యాడు దానివల్లనే అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ చెప్పిన తర్వాత నాకు సార్ క్లారిటీ ఇచ్చాడు, నీకు 0 పెట్టింది ఇక్కడ, కాకపోతే నిఖిల్ సీతకి నువ్వు అంటే ఇష్టం అని చెప్పేసి చెప్పాడు, షీ లైక్స్ యూ అని చెప్పాడు. నెక్స్ట్ పృథ్వీ నబిల్ కి హీరో, మణికంఠకి 0 ఎందుకంటే మణికంఠకి తను అబద్ధాలు ఎక్కువ చెప్తాడు, హీజ్ అ లాయర్ అని. లాయర్ అంటే పెద్ద స్టేట్మెంట్ అన్న, బట్ స్టిల్ హీజ్ అ లాయర్, తను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్తున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ నబిల్ కి ఫైటింగ్ స్పిరిట్ బాగుంటది, హ్యూమన్ గా కూడా హీ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ అని చెప్పేసి చెప్పాడు, విచ్ ఈస్ ట్రూ నిజంగా. దాని తర్వాత ఇక్కడ సోనియా మళ్ళీ పాపం అనొద్దు ఇవాళ, మరీ పాపం ఏం లేదు, నిజమే అక్కడ పాయింట్ ఉంది. సో విష్ణుప్రియ అడల్ట్రేట్ జోక్ అది అన్నప్పుడు ఇది అడల్ట్రేట్ కాదా అని చెప్పి ఒక వీడియో చూపించి, నువ్వు పృథ్వీని నిఖిల్నే చూస్తూ ఉంటే సరిపోతుందా అన్న పాయింట్ తీసుకొచ్చి ఆ వీడియో అని ఈసారి మొత్తం మాక్సిమం వీడియోస్ ని చూపించి అందరినీ ఎట్లా అంటే ప్రాపర్ గా గట్టి క్లాసులే తీసుకుంటున్నారు అనిపిస్తుంది. అంత గట్టిగా తీసుకోకపోయినా క్లారిటీ అయితే ఇస్తున్నారు, హౌస్ మేట్స్ కైనా కానీ మనకైనా కానీ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోస్ చూపించడం అనేది నిజంగా మంచి పని. ఆ గేమ్లు పాజ్ చేసేసి ఈ వీడియోస్ నువ్వు ఇట్లానో అని చెప్పినా కానీ బాగుంటది. అనవసరంగా ఏమేమో గేమ్స్, రేపు సండే మళ్ళీ ఏం గేమ్స్ పెడతారు, 5 నిమిషాలలో అయిపోతుంది సండే ఎపిసోడ్లు అంటే రివ్యూ, అది ఎంత చూసినా కానీ 5 నిమిషాల రివ్యూ అవుతుంది. సరే ఓకే, రేపటిది కదా అది. ఇలా సో ఇద్దరినే చూస్తే కాదు అది చెప్పేసి అన్నది కరెక్టేనా, నువ్వు అడల్టరేట్ జోక్ అనేది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా సోనియా అని అంటే, లేదు సార్ నేను ఆ సెన్స్ లో అనలేదు అంటే, అప్పుడు ప్రేరణ దీనివల్లనే ఎవరు తన క్లాన్ లోకి వెళ్ళలేదు, వాళ్ళు ముగ్గురే ఏదో అనుకుంటున్నారు, అదే అనుకొని వాళ్ళే కరెక్ట్ అని ఆడుతున్నారు, దానివల్లే మేము ఇలా వెళ్ళడానికి ఎవరు రెడీ లేరు అంటే, ప్రేరణ చెప్పే దాని గురించి కాదు, తను అన్న స్టేట్మెంట్ కరెక్టా అని క్లారిఫికేషన్ తీసుకున్నారు నాకు సార్, నిఖిల్ దగ్గర నుంచి, పృథ్వీ దగ్గర నుంచి. దాని తర్వాత యష్మిని
యష్మిని అడిగిన తర్వాత తను అప్పటికి చెప్తుందంట, ఆల్రెడీ నిఖిల్కి చెప్పింది ఆటపరంగా అంటది అని చెప్తే నిజంగానే ఆటపరంగా అన్నాను నేను. తనని వాళ్ళిద్దరిని చూస్తున్నాం అని కాదు, వర్డ్స్ తప్పు వాడాను నేను అని చెప్పి, వర్డ్స్ తప్పు వాడారని నిఖిల్ అన్నారు. వర్డ్స్ తప్పు వాడారు కదా, స్టేట్మెంట్ కరెక్టా అంటే డెఫినెట్ గా రాంగ్ స్టేట్మెంట్. నా ఆట కూడా చూడు అంటే బాగుండేది డెఫినెట్ గా, కానీ అనలేదు. ఆ కోపంలో డెఫినెట్ గా అలాంటి మాటలే వస్తాయి, అలాంటి మాటల వల్లే గొడవలు అవుతాయి, అలాంటి మాటల వల్లనే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అంతే అంతే. సో నెక్స్ట్ దీని గురించి క్లారిఫికేషన్ యష్మి ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ సోనియా వెళ్ళి క్లారిటీ ఇచ్చింది, ఇద్దామనుకొని వెళ్ళినా కానీ షీ ఈస్ నాట్ రెడీ టు టేక్ అనేది కూడా చెప్పింది. నెక్స్ట్ విష్ణుప్రియ హీరో ప్రేరణకి ఇచ్చింది 0, సోనియాకి ఇచ్చింది. ప్రేరణకి ఎందుకంటే అలర్ట్ గా ఉంటది, కింగ్ అయినా క్వీన్ అయినా మా క్లాన్ లో వచ్చిన తర్వాత తను కింగ్ అయినా క్వీన్ అయినా ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి మాకు అర్థమవుతుంది, ఫ్యూచర్ డిజర్వింగ్ చీఫ్ అని కూడా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పింది. సోనియా ఎందుకు 0 అంటే వెరీ డియర్ టు పృథ్వీ, అయినా కానీ నేను తనకే ఇస్తున్నాను, ఎందుకంటే తను ఆ కేరింగ్ అదంతా తీసుకుంటుంది, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అని చెప్పేసి సోనియాకి 0 ఇచ్చింది. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ హీరో 0 ఎవరంటే మణికంఠ. వస్తావా, దా బుక్ తీసుకో, ఇదో నీ బుక్ తీసుకో తల్లి. ఇటు నిఖిల్ పృథ్వీ హీరో అన్నాడు ఎందుకంటే దీనికంటే ముందు యాక్చువల్ గా సీత అండ్ సోనియా మధ్యలో ఒక డిస్కషన్ అయ్యింది. ఇక్కడికి పాపని సో దానికంటే ముందు యాడ్ లో అంటే యాడ్ బ్రేక్ రాకముందు మనకి ఇక్కడ సీత సోనియా వాళ్ళు డిస్కస్ చేసుకునేది కనిపించింది. ఎక్కడైతే ఆ డిసిషన్ గురించి అంటే నబిల్ ని తీసే డిస్కషన్ గురించి వచ్చిందో అప్పుడు సోనియా వచ్చి మాట్లాడుతుంది సీతతో, అసలు నేనేం చెప్పలేదు, నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని చెప్పేసి. నేను చీఫ్ తో మాట్లాడాను, నాకు చీఫ్ తో ప్రాబ్లం, నేను నిఖిల్ తో ప్రాబ్లం, నువ్వెందుకు వస్తున్నావు, దీనివల్లే అసలు ప్రాబ్లం అంతా, నాకు నిఖిల్ కి ప్రాబ్లం ఉంది, నాకు నీతో అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకు వస్తున్నావు సోనియా అని చెప్పేసి సీత ప్రాపర్ గా అంటే కరెక్ట్ పాయింటే మాట్లాడింది సోనియాతో. అనవసరంగా ఇప్పుడే నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో అనే పాయింట్ వచ్చినప్పుడు కాదని చెప్పడానికి టైం తీసుకొని తర్వాత చెప్తే అయిపోతుంది కదా, అనవసరంగా ఇప్పుడే ఎందుకు ఏంటి తొందరపడి అందరు ఆవేశంలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడడం, తర్వాత మాట్లాడితే అయిపోతుండే కదా సోనియా, అనవసరంగా వచ్చింది. సో దాని గురించే మళ్ళీ నిఖిల్ ని కూడా నాగ్జర్ అడిగాడు, ఏం నిఖిల్ నీకోసం నువ్వు మాట్లాడుకోలేవా అని చెప్పేసి, ఏమైందమ్మా సీత అంటే ఇట్లా అవుతుంది అని అంటే దాని గురించి డిస్కషన్ అయింది. దాని తర్వాత నిఖిల్ పృథ్వీకి హీరో ఇచ్చాడు, మణికంఠకి 0 ఇచ్చాడు. పృథ్వీ అదే 100% ఇస్తున్నాడు, అగ్రెషన్ తగ్గింది, బాగా ఆడుతున్నాడు, అదేంటి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది అని చెప్పేసి పృథ్వీకి హీరో 0. మణికంఠకి ఎందుకంటే అంటే అబద్ధాలు కాదు కానీ ఇలా మాటలు ఫిక్స్ చేస్తున్నాడు అంటే నీలా సేమ్, ఇద్దరిది సేమ్ అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ని కూడా అదే పాట నారదలా ఇద్దరు నారదలు అని చెప్పేసి మాట్లాడాడు. ఇంతే. దాని తర్వాత ఇక్కడ మాక్సిమం మణికంఠకి 0 వచ్చింది కాబట్టి ఇది దీనివల్ల హీరో 0 రావడం వల్ల నీకు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నావు, మాక్సిమం డేంజర్ జోన్ నీకే సండే రోజు తెలుస్తుంది దానివల్ల ఏంటి అనేది అని చెప్పేసి మణికంఠని అన్నాడు. నెక్స్ట్ నబిల్ మాక్సిమం హీరో, తను నిజంగా ఏమంటారు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, యాజ్ అ పర్సన్ కూడా బాగున్నాడు, హీరో ఇవ్వడంలో మాక్సిమం హీరోలు రావడంలో కూడా తప్పులేదు. మనకి ఎలా కనిపిస్తున్నాడు, హౌస్ మేట్స్ కూడా అలానే కనిపిస్తున్నాడు. డెఫినెట్ గా టాప్ 5 లో నిఖిల్, నబిల్, లిస్ట్ లో ప్రేరణ జాయిన్ అయ్యింది. ఇలానే మంచిగా కంటిన్యూ అయితే సీత, ఇంకొకరు ఎవరైనా చెప్పాలి అంటే చూద్దాం, మేబీ యష్మి కూడా అయ్యి ఉండొచ్చు, కానీ విల్ హ్యావ్ టు వెయిట్. యష్మి అయినా అవ్వచ్చు, లేకపోతే పృథ్వీ అయినా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్ గా, ఎందుకంటే పృథ్వీ నిజంగా కోపం తగ్గించుకున్నాడు, కొంచెం మాక్సిమం మంచిగానే కనిపిస్తున్నాడు మనకి. సోనియా నిజంగా డిజర్వింగ్, కాకపోతే మైనసెస్ తీసుకునడానికి ఛాన్సెస్ ఇవ్వలేదు ఎవరు, చెప్పడానికి లేకుండా అయిపోయారు. ఈ నిఖిల్ అండ్ పృథ్వీ అయినా చెప్పినా బాగుండేది ఆ మైనస్లు ఏంటియో, కానీ వాళ్ళు కూడా అదే మాన్యాలో ఉండేసి మొత్తం సరిపోయింది
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు ఎవరు చెప్పడానికి లేకుండా అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ. సో సోనియా మేబీ షీ విల్ బి అవుట్ టుమారో. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. బై, సీ యూ టుమారో.